ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు ఎంతో మీ మీద మీకే నమ్మకంతో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకెళ్ళగలుగుతారండి. మీరు ఆలోచన విధానం కూడా చాలా చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరు ఏది చెప్తున్నప్పటికీ కూడా పరిశీలనగా ప్రతిదాన్ని కూడా మీరు తెలుసుకొని మీరు చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరేది సాధించాలి అనుకుంటున్నారో దానిలో ఒక తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేదా దానిలో మరింతగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా నమ్మకంతో, అంటే మిమ్మల్ని మీరు నేను ఈ పని చేయగలను, నేను దీంట్లో విజయాన్ని సాధించగలను, నాకు అలాంటి సామర్థ్యం ఉంది అనే ఒక వ్యక్తిగతమైన మీ యొక్క సామర్థ్యాన్ని మీరు గుర్తించుకోగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ఒడిదుడుకులకు గురి చేయాలి, లేదా మీరు వారికి పోటీగా ఉన్నారు అని ఆలోచిస్తున్నారో అటువంటి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవబోతున్నాయండి. మిమ్మల్ని ఏమీ చెయ్యలేక వారిలో వారే బాధపడే అవకాశం అయితే వారికి ఉంటుంది. అంటే ఏమి మీ ముందుకు వచ్చి రాలేరు, మీ ఎదుగుదలని ఆపలేరు, మీరు ఏదైతే విజయాలను పొందుతున్నారో వాటిని చూసి వారు తట్టుకోలేరు. ఇట్లాంటి పరిస్థితులు వారికి ఎదురవ్వడం వలన వాళ్ళలో వాళ్ళే వారు ఏమి బయటకు చెప్పుకోలేక సతమతం అయ్యే పరిస్థితి అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఆర్థిక వ్యవహారాలు, డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో తెలివిగా చేయగలుగుతారు. ఏది చేస్తున్నప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, పెట్టుబడులను ఎలా పెట్టాలి, ఆదాయ మార్గాలను ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇంకా ఎక్కడ ఏ పని చేస్తే చక్కటి ఆదాయం మాకు లభిస్తుంది, ఇట్లాంటి ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా లాభపడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను కూడా వేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఏది ఎలా చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎలా ఉంటారంటే అతి రహస్యంగా ఉంటారు. అంటే ఏ విషయాలను కూడా బయట పెట్టరండి. మీరు ఏం చేస్తున్నారు అనే దానికి ఎదుటి వ్యక్తికి అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉంటారు. అంటే మీరు చేస్తున్నది మీకు తెలుస్తుంది, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అదే నమ్మకంతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొన్ని చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళు అసలు ఎలాంటి అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారు అనే విషయాలలో కొంతవరకు వారు సతమతం అయ్యే పరిస్థితులు అయితే ఎదురవుతాయండి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు ఈరోజు చెయ్యబోతున్నారు, ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారండి. అంతేకాకుండా మీరు మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని కానీ, వాళ్ళ మాటలతో మిమ్మల్ని ప్రలోభపరచాలని కానీ చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉంటారండి. అంటే వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు మా వెనకాల ఏం చేస్తున్నారు అనేది మీకు చక్కగా తెలుస్తుంది. అట్లాంటి విషయాలలో మీరు మరింత అప్రమత్తంగా అయితే ఉండగలుగుతారండి. ఏది ఏం చేస్తున్నా, ఎవరు ఎలా చెందుతున్నా మీరు మాత్రం మీ మీద మీరు నమ్మకాన్ని తగ్గించుకోరు. అంతేకాకుండా నిజాయితీగా ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దానికి కట్టుబడి చాలా డిసిప్లిన్డ్గా మీరు మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. అంటే ఎవరిని మోసం చెయ్యాలని కానీ, లేదా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ ఇట్లాంటివి ఆలోచనలు లేకుండా నేను నిజాయితీగా నేను నా పనుల పట్ల, నా బాధ్యతల పట్ల కట్టుబడి ఉంటాను, అదేవిధంగా నేను ముందుకు వెళ్తాను అనే విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడమే మీ విజయానికి చక్కటి దారి వేస్తుందండి. మిమ్మల్ని ఎవ్వరు ఏదైనా తప్పుగా చెయ్యాలి అనుకున్నా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అని వదిలేస్తారే తప్ప మీరు వాళ్ళ జోలికి వెళ్ళటం కానీ, వారిని ఏదైనా అనటం కానీ ఇట్లాంటివి కూడా మీరు చెయ్యరు. అదే చక్కగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. మీరు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. కొంతవరకు పని భారం ఉన్న ఆ పనులను కూడా ఏదైతే ఎలా చెయ్యాలి అనే ఆలోచనతో చక్కగా బేరీజ్ వేసుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రించుకోగలుగుతారు. మీ మీ మీద ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి
మేలు కోరి మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్వర్తించుకునే క్రమంలో ముందంజలో ఉండగలుగుతారండి. ప్రతి దాన్ని కూడా అందరి చూపు మీ వైపుకి ఆకర్షించుకునే విధంగా మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అది మిమ్మల్ని మరింతగా మీకు 10 మందిలోనూ గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుందండి. ఇంకా కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటికీ వారి మద్దతునివ్వటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు దేన్ని కూడా బయట పెట్టరు. అంటే అతి రహస్యంగా మీకు బాధొచ్చినా, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అన్నింటినీ కూడా చక్కగా మనసులోనే మీరు దానికి ఏం చెయ్యాలి, ఎట్లా నేను ముందుకెళ్ళాలి అనే ఆలోచనలు చేసుకుంటారే తప్ప 10 మందిలోకి వచ్చి నేను ఇలా బాధపడుతున్నాను, లేకపోతే నాకు ఈరోజు ఇంత సంతోషం వచ్చింది, ఇట్లాంటివి ఏమి కూడా మీరు బయట పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే అన్నింటినీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేస్తున్నా కూడా మీరు చక్కగా ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే మీ విద్య పట్ల శ్రద్ధాసక్తులను చూపిస్తున్నారో ఆ విధంగానే చక్కగా మీ తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి పెట్టుబడులను పెట్టగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ముందు చక్కటి నిజాయితీతో కూడిన వ్యవహారాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే కట్టుబడి ఉన్నారో ఆ యొక్క పనులను చక్కగా చేసుకోగలుగుతారు. అదే మీకు మరింత లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఎంత బరువు బాధ్యతలను మోస్తున్నప్పటికీ కూడా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యి మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారంలో మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా లాభాలతో ఎంతో ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో తీసుకువెళ్ళగలుగుతారు. నిజాయితీగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా ఉండటం, మీరు చక్కగా వ్యాపారాన్ని ముందుకు నడిపించటం, లాభాలతో రోజునైతే సంతోషంగా పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా మార్కెటింగ్ రంగంలో మీ యొక్క ప్రతిభను చూపిస్తూ మీరు కోరుకున్న గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పనులను, మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారు. మీ ఒక శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. ఏదేమైనప్పటికీ కూడా మీ మీద మీరు నమ్మకంతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళి చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా చక్కటి తెలివైన నిర్ణయాలతో సకాలంలో బాధ్యతలను నిర్వర్తించి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ యొక్క నిజాయితీతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళుతూ
చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి గౌరవిస్తారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండగలుగుతారండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా వారు మద్దతును తెలియజేస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు సంబంధించినవై ఉంటాయండి. మీరు చక్కగా అన్నింటినీ కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ పెద్దల సమక్షంలో ఉంచగలుగుతారు. అంతేకాకుండా మీరు మీ యొక్క నమ్మకంతోనే మీరు ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ మీద మీకే నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ నమ్మకంతో అందరికీ మేలు చేసే విధంగా కొత్త కొత్త ఆలోచనలతో ప్రణాళికలు వేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలతో మిమ్మల్ని మీరు ముందు చూపుతో నడిపించుకోగలుగుతారండి. మీరు అన్నింటా కూడా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగుతో చేసిన అన్నాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సర్వేజన సుఖినో భవంతు.